బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత డెమోన్ పవన్ కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారనే చెప్పాలి. పవన్, నువ్వు హౌస్ లోని నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావా, లేకపోతే రీతు హెల్ప్ చేస్తుందని అనుకున్నావా అని అడిగేసరికి లేదు సార్, నా గేమ్ నేనే ఆడుకోవడానికి వచ్చాను అని అంటే, మరి ఈ వారం నీ గేమ్ ఎక్కడ కనిపించింది? ఎక్కడా కూడా కనిపించింది లేదు అనే నేను చెప్తాను. అంతేకాకుండా నువ్వు రీతు నీకు హెల్ప్ చెయ్యాలి, నీకు డబ్బులు ఇవ్వాలి అంటే అది ఎంతవరకు కరెక్టు? ఒక విధంగా నువ్వు ఏదైతే టాస్క్ ఆడావో, జెండాయే ఎజెండా అనే టాస్క్లో నెక్స్ట్ లెవెల్ ఆడేవు. ఆ జెండాలు తీసే విధానం కానీ అన్నీ బాగున్నాయి. కానీ మళ్ళీ రీతు దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇవ్వాలని చెప్పి నువ్వు అలా ఎక్స్పెక్ట్ ఎలా చేస్తావు అంటూ ఆ హోస్ట్ నాగార్జున కడిగి పారేశారు డెమోన్ పవన్ని. అయితే డెమోన్ పవన్ అన్నాడు, లేదు సార్, తను నాకు ఫ్రెండ్ కదా, సో తను నాకు అడగకుండానే ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. సో నీ మనసులో ఏమున్నదనేది రీతుకి ఏమర్థమవుతుంది? పైగా నువ్వు ఆమెతో గొడవ ఆడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టు కాదు కదా అంటూ డెమోన్ పవన్ కి ఇచ్చి పడేశారు వీకెండ్ వచ్చిన నాగార్జున. పైగా తనుజ మీ ఇద్దరు గొడవని స్టార్ట్అవుట్ చేయడానికి కూడా అడిగింది కదా, నువ్వు హెల్ప్ చేయవు కానీ రీతు నీకు హెల్ప్ చెయ్యాలా అంటూ తనుజను కూడా నువ్వు బుకాయించేస్తున్నావు. తనుజ అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు కెప్టెన్ అవుతావు అన్నప్పుడు పాపం రీతు చాలాసార్లు నీకు సపోర్ట్ చేసింది. కానీ నీ దగ్గర ఉన్న మనీ రీతుకి ఇమ్మంటే ఇచ్చావా? ఇవ్వను అని చెప్పేసావు. మరి అలాంటప్పుడు రీతు తన మనీ నీకెందుకు ఇవ్వాలి? మళ్ళీ నీకు ఇవ్వలేదని చెప్పి నువ్వు ఎందుకు గొడవ పెట్టావు అంటూ హోస్ట్ నాగార్జున అడిగేసరికి డెమోన్ పవన్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, అంటే ఫ్రెండ్ కదా సార్, అది ఎక్స్పెక్ట్ చేశాను సార్, తను అడగకుండానే ఇస్తాదేమో అని అంటే, తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా నువ్వు అడగకుండానే తనకిస్తావని. కానీ నువ్వు కళాఖండిగా చెప్పేసావు కదా. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండబ్బా, అంతేగాని ఒకరి కోసం ఒకరు ఆడుకోవద్దు. ఒకరిని ఇది చేసి మనం గెలవాలనుకోవడం చాలా పొరపాటు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే డెమోన్ పవన్ కి కొంచెం క్లాస్ పీకి కొంచెం మెచ్చుకున్నారనే చెప్పాలి. మరి మొత్తానికి ఈ వారం నీ గేమ్ ఎక్కడా కనిపించలేదు, నెక్స్ట్ వారం అన్నా నీ గేమ్ కనిపించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున హింట్ ఇచ్చారు డెమోన్ పవన్ కి. మరి ఏది ఏమైనా సరే డెమోన్ పవన్ ఎప్పుడు కూడా రీతు హెల్ప్ చేయాలనే చూస్తాడు తప్ప రీతుకి హెల్ప్ చేయాలని ఎప్పుడూ అనుకోడు. ఇదే విషయం తనుజ నిన్న ఎపిసోడ్లో కూడా మాట్లాడింది, కానీ అది లేపేశారనే చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ వీకెండ్ వచ్చిన నాగార్జున డెమోన్ పవన్ పై చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించావనే కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన